హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. ఈరోజు వచ్చేసి నేను ఆంధ్ర స్టైల్ ఆకుకూర పప్పు చేస్తున్నా, అది కూడా కారం పొడితో. సో ఎలా చేసేయాలో చూసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద వీడియో. ముందుగా వచ్చేసి ఒక కప్పు బెల్లాన్ని తీసుకొని వాటిని వాష్ చేసుకొని ఆ నీళ్ళని తీసేసుకోండి. అలానే ఒక కట్టు పాలకూరను కూడా తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ ఒక బంచ్ తీసుకుంటే చాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో ఉంటాయి. సో మీకు కావాల్సినంత వేసుకోండి. ఇక్కడ వచ్చేసి నేను వీడియోలో చూస్తుంటే చిన్న కట్ట అనమాట. సో దీన్ని బాగా వాష్ చేసుకొని ఈ ఆకుకూరని మొత్తం బేళ్ళలోకి వేసుకోవాలి. అలానే అలానే ఒక హాఫ్ కట్టు మెంతాకు, అలానే ఆకుకూర, అది వచ్చేసి నెతాకు అంటాం కదండి, అది. అలానే కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఈ మూడింటిని బాగా వాష్ చేసుకొని దాన్ని కూడా ఈ కందిపప్పులోకి వేసుకోవాలి. అలానే ఒకటి ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే 2 టొమాటోల్ని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం చింతపండు, ఒక 2 ఇంచెస్ చింతపండుని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. అలానే 8 నుంచి 10 ఎల్లిపాయలు, 2 స్పూన్ల కారం పొడి, రుచికి తగినంత ఉప్పు, అలానే పావు చెంచా పసుపు, ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఉంటాయి కదా, ఆ మెంతులను వేసుకోండి. అలానే హాఫ్ చిట్టి ఆయిల్ వేసుకొని ఒక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ఒక చెంబు వాటర్ వేస్తున్నాను. సో మీకు ఇది వచ్చేసి ఒక 4 to 6 మెంబర్స్కి క్వాంటిటీ అండి. సో అందుకని నేను ఇక్కడ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసేసుకొని 4 to 6 విజిల్స్ వేసేసుకోండి. అది మీ కుక్కర్ని బట్టి ఉంటుంది. నా కుక్కర్ వచ్చేసి 6 విజిల్స్కి నాకు బ్యాళ్ళు ఉడుకుతాయి అన్నమాట. సో అందుకనే మా సైడ్ అంతా బ్యాళ్ళే అంటాం, కందిపప్పు అనమాట. సో కందిపప్పు మీ అందరికి అర్థమయ్యే విధంగా కందిపప్పు ఉడికేయలేదో 6 విజిల్స్ అయిపోయిన తర్వాత ఒకసారి దాన్ని అన్ప్రెషర్ చేసుకొని కుక్కర్ని రిమూవ్ చేసేసుకొని చూస్తే కందిపప్పు ఉడికింటే కనుక మీరు ఆ సూప్ ఉంటుంది కదా, ఆ రసం ఇక్కడ వచ్చేసి మనము రుబ్బుకోవాలన్నమాట దీన్ని మొత్తం. అంటే పప్పు గిత్తి ఉంటుంది కదా దాంతో. సో దానికి కానీ ఈ రసాన్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని బ్యాళ్ళని మాత్రమే ఉంచుకోండి. ఇలా మొత్తం రసం తీసిన తర్వాత పప్పు గిత్తి సహాయంతో దీన్ని వచ్చేసి మెత్తగా చేసుకోవాలి. ఇలా బ్యాళ్ళు మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత ఇందాక మనం సూప్ని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ సూప్ని ఇందులో వేసుకొని పప్పుకి రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఒక చిట్టి ఆయిల్ వేసుకొని దానికి కావలసినది 1 ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు, 3 క్రష్ చేసుకున్న ఎల్లిపాయలు, అలానే కొంచెం ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని వీటన్నింటినీ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కగానే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, ఇవి చిటపటలాడేంత వరకు వెయిట్ చేసుకొని చిటపటలాడిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకున్న తర్వాత ఇవి 2 చిటపటలాడిన తర్వాత ఇందాక మనం ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు, ఉల్లిపాయలు వీటన్నింటిని కూడా ఇందులోనే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని ఇలానే డైరెక్ట్గా మనం పప్పులో అంటే కుక్కర్లో ఉన్న పప్పులకి డైరెక్ట్గా వేసేసుకోవడమే. మూత పెట్టుకోండి, లేదంటే ఇల్లు మొత్తం చిట్లిపోతుంది. సో ఇలా మూత పెట్టేసుకొని వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకొని అన్నంలో వేడి నెయ్యి వేసుకొని తిన్నామంటే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుందండి. సో కర్ణాటక వాళ్ళు వెయిట్ చేస్తుంటారు ఆంధ్ర వాళ్ళు పప్పుకి. సో వాళ్ళ కోసం కూడా ఇది. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే
చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.